సో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా సో ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అది బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఏఐ ఫండమెంటల్స్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఏఐ క్లాసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో టీచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దాదాపుగా 12 క్లాసెస్ చెప్పాము. ఈ 12 క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ యూనిట్లో 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ వీడియోలో ఏంటంటే క్వశ్చన్ 5 and 6 ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఇంకా టైం ఉంటే మిగిలిన క్వశ్చన్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో ఒకవేళ మీరు ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మీరు విన్నట్టయితే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఏఐ క్లాసెస్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మీకు ఆ వీడియోలన్నీ కూడా కనపడతాయి. సో వాటన్నింటిని కూడా మీరు చూడండి ఒకవేళ చూడకపోతే. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ 5th క్వశ్చన్ ఏమంటున్నాడంటే, 5th వన్ వచ్చేసరికి క్వశ్చన్ ఏమంటున్నాడంటే డిస్కస్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. సో ఈ యొక్క ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి తీసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా. అంటే లిమిటేషన్స్ అంటే ఏంటి, పరిమితులు. ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయమని అంటా ఉన్నాడు. సో ఇది లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అనమాట. యూనిట్ 2 ఇది యూనిట్ 2, ఇది క్లాస్ 13. ఆల్రెడీ 12 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. అవి చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఇక మనం ఆన్సర్ చూద్దాం. బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ బై ఎనేబులింగ్ ద ప్రిసిషన్ ఫార్మింగ్. సో ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, మీరు వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నేను చెప్తాను ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటనేది కూడా చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ బై ఎనేబులింగ్ ప్రిసిషన్ ఫార్మింగ్, ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, రెడ్యూసింగ్ రిసోర్సెస్ వేస్టేజ్ అని చెప్పాడు. ఇక్కడ దాకా ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అగ్రికల్చర్లో అపారమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అది ఏ విధంగా అంటే ప్రిసిషన్ ఫార్మింగ్. సో ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటంటే నిర్దిష్టమైనటువంటి వ్యవసాయం. అంటే ఇప్పుడు ఒక భూమి ఉంది, ఒక నేల, ఒక రకమైనటువంటి సాయిల్ ఉంది. ఆ సాయిల్ని అనాలిసిస్ చేసుకొని, ఆ వాతావరణం ఉంది, ఆ వాతావరణాన్ని అనాలిసిస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెస్ట్ పురుగులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అనాలిసిస్ చేసుకొని ఒక మంచి ఫార్మింగ్ చేయడం, ఓకేనా. పర్ఫెక్ట్గా నీట్గా ఆ పర్టికులర్ ల్యాండ్కి ఆ పర్టికులర్ వాతావరణానికి సంబంధించినటువంటి ఫార్మింగ్ చేయడమే ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం, ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. ఈ ఉత్పత్తి ఏదైతే ఉందో ఈ ఉత్పత్తిని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంది, మెరుగుపరుస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూసింగ్ రిసోర్సెస్ వేస్టేజ్. వనరుల దుర్వినియోగం, వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ ఇట్ ఆఫర్స్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్. ఇది అపారమైనటువంటి అడ్వాంటేజెస్ మనకి చూపిస్తున్నప్పటికీ కూడా ఇట్స్ అడాప్షన్ ఆల్సో ఫేసెస్ సమ్ లిమిటేషన్స్. దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి కొన్ని పరిమితులు కూడా మనకి ఉన్నాయి అని చెప్తా ఉన్నది, ఓకేనా. నెక్స్ట్ అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం, బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ కూడా చూద్దాం. సో ఫస్ట్ బెనిఫిట్స్ ఇన్ అగ్రికల్చర్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ప్రిసిషన్ ఫార్మింగ్. ఆల్రెడీ నేను చెప్పాను ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటనేది మీకు ఒక చిన్నపాటి అవగాహన కల్పించాను. సో ఇక్కడ మనం డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐ హెల్ప్స్ ఫార్మర్స్ ఆప్టిమైజ్ ద యూజ్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ ఈ ఆప్టిమైజ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది ఫ్రీక్వెంట్గా అంటే పలుసార్లు ఈ పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్, ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఆప్టిమైజ్. సో నేను సింపుల్గా చెప్తా, ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు మిత్రులు, అంటే ఒక
ఎఫెక్టివ్ మంచి సమర్థవంతంగా యూజ్ చేయడం, అది ఏదైనా కానీ ఒక పని కానివ్వండి, ఒక ఒక రిసోర్స్ కానివ్వండి, ఒక వస్తువుని కానివ్వండి, వనరులను కానివ్వండి, ఒక సమర్థవంతంగా పర్ఫెక్ట్గా వృధా చేసుకోకుండా కరెక్ట్గా యూజ్ చేసుకోవడమే ఆప్టిమైజ్ అన్న మీనింగ్. ఓకేనా, అది ఏదైనా కానివ్వండి. ఓకే, సో హెల్ప్స్ ఫార్మర్స్ ఆప్టిమైజ్ ద యూజ్ ఆఫ్ వాటర్. వాటర్ని సమర్థవంతంగా కరెక్ట్గా యూజ్ చేసుకోవడంలో ఉపయోగపడతా ఉంది. ఫర్టిలైజర్స్ అంటే ఏంటి మిత్రులారా? ఎరువులు. సో ఒక మొక్కకి మనం ఎరువులు వేస్తూ ఉంటాం కదా, మొక్క బాగా బతకాలంటే ఎరువులు అవసరం కదా. ఆ ఎరువుల్ని కూడా పర్ఫెక్ట్గా ఎంత అవసరమైతే అంత, ఎంత మోతాదులో అవసరమైతే అంత మోతాదులు, అంటే ఎక్కువ తక్కువ వేసామనుకో ఏమైంది, మొక్క చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి పెట్టుబడి ఎక్కువైపోతే ఏంటంటే దాన్ని మనం పెట్టుబడికి తగ్గ మనకి రిజల్ట్ రాకపోతే ఆటోమేటిక్గా రైతు అనేవాడు నష్టపోతాడు. కాబట్టి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్థవంతంగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అదేవిధంగా పెస్టిసైడ్స్, పురుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఇంక్రీజింగ్ క్రాప్ ఈల్డ్. ఈ క్రాప్ ఏదైతే ఉందో దీని ఈల్డ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఈల్డ్ అంటే ఏంటంటే ఉత్పత్తి, లేకపోతే అంటే ఎండ్ రిజల్ట్ వస్తుంది కదా ఏదైనా కానీ, అది మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాని పంట దిగుబడి, ఆ దిగుబడిని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఈ ఎన్విరాన్మెంట్ వాతావరణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ని కూడా డిక్రీజ్ చేసిద్ది అనమాట. ఓకేనా, సో ఇది ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే. సో ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఏఐ డ్రివెన్ ఇరిగేషన్ సిస్టమ్స్, అంటే ఏఐ యూజ్ చేసి తయారు చేసినటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తాయంటే డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ క్రాప్స్. అయితే ఏ పంటకి ఎంత వాటర్ అవసరం, ఏ పంట వేసాం, ఎలాంటి సాయిల్లో వేసాం, ఎలాంటి వాతావరణంలో వేసాం అనే దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా ఎంత వాటర్ రిక్వైర్మెంట్, ఎంత నీటి అవసరత ఉంది అనేది కూడా డిటర్మైన్ చేసేది అనమాట. ఓకేనా మిత్రులారా, సో ఇది ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, దట్ ఈజ్ ఎర్లీ డిసీజ్ అండ్ పెస్ట్ డిటెక్షన్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ హెడింగ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ పెస్ట్ డిటెక్షన్. ఓకే, సో ఏఐ పవర్ టూల్స్ అనలైజ్ క్రాప్ ఇమేజెస్. అయితే ఈ ఏఐ పవర్డ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏం లేదు, ఏఐ పవర్ టూల్స్ అంటే ఏం లేదు, ఒక మిషన్ తయారు చేసాం, ఆ మిషన్లో ఏఐ ఉంది, ఏఐ టూల్స్ యూజ్ చేసాం, అదే ఏఐ పవర్ టూల్స్ అనమాట. ఏం చేస్తాయంటే అనలైజ్ క్రాప్ ఇమేజెస్. మనం ఒక పంటకి సంబంధించినటువంటి ఒక ఫోటో తీసి ఆ ఫోటోని మనం దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంది. అనలైజ్ అంటే ఏంటి, విశ్లేషిస్తూ ఉంటుంది, అంటే స్టడీ చేస్తుంది ఆ పర్టికులర్ ఫోటోని. ఓకేనా, అండ్ ఎన్విరాన్మెంటల్ డేటాని కూడా ఇది అనలైజ్ చేస్తుంది. ఓకేనా, అండ్ టు డిటెక్ట్ డిసీజెస్, ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం, అదేవిధంగా పెస్ట్ ఇన్ఫెక్షన్ ఎర్లీ. అయితే పురుగులు పంటకి పురుగులు పడతా ఉంటాయి, ఆ పురుగుల్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం. ఓకేనా, అర్థమవుతుందా? ఎన్విరాన్మెంటల్ డేటాని అదేవిధంగా క్రాప్ ఇమేజెస్ని అనలైజ్ చేసేది దేనికి అని అంటే డిసీజ్ని డిటెక్ట్ చేయడం కోసం, అదేవిధంగా పెస్ట్ ఏదైతే ఉందో పురుగులు పట్టినటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో, చీడ పురుగులు అంటాం కదా, ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్లీగా అంటే చాలా త్వరగా కనిపెట్టడం కోసం, డిటెక్ట్ చేయడం కోసం ఈ క్రాప్ ఇమేజెస్ని అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డేటాని యూజ్ చేసుకుంటాయి అని చెప్తా ఉన్నాడు. ఓకేనా, దట్ ఈస్ ద ఎర్లీ డిసీజ్ అండ్ పెస్ట్ డిటెక్షన్. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో యాప్స్ లైక్ ప్లాంటెక్స్ ఐడెంటిఫై క్రాప్ డిసీజెస్ ఇన్ రైస్, వీట్ అండ్ వెజిటేబుల్స్. సో ఒక యాప్ ఉందంట, ఆ యాప్ వచ్చేసరికి ప్లాంటెక్స్. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే మీకు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, ఈ ప్లాంటెక్స్ అనే యాప్ ఏం చేస్తుందంటే, సో క్రాప్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్కి వచ్చేటటువంటి డిసీజెస్ కొన్ని ఉంటాయి, వీట్కి వచ్చేటటువంటి డిసీజెస్ కొన్ని ఉంటాయి, వెజిటేబుల్స్ కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది అనలైజ్ చేస్తుంది, కనిపెట్టిద్ది అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై అంటే కనిపెట్టడమే కదా డిసీజ్ని, అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దట్ ఈజ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. ఓకే, ప్రెడిక్టివ్ అనాలిసిస్. ఏఐ ప్రిడిక్ట్స్ క్రాప్ ఈల్డ్స్, వెదర్ కండిషన్స్ అండ్ పెస్ట్ అవుట్బ్రేక్స్, హెల్పింగ్ ద ఫార్మర్స్ ప్లాన్ బెటర్. అయితే క్రాప్ ఈల్డ్ అంటే పంటకు సంబంధించినటువంటి దిగుబడి అంటే ఏమి లేదు మిత్రులారా, అవుట్పుట్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఎకరం మిర్చి వేసాం, 20 క్వింటాలు వస్తుందా 30 క్వింటాలు వస్తుందా అనే దాన్ని అంచనా వేయడమే క్రాప్ ఈల్డ్ని అంటే.
ఈ ఏఐ పవర్ టూల్స్ ఏంటంటే అట్లా ప్రిడిక్ట్ చేస్తాయి అనమాట, పంట దిగుబడిని ప్రిడిక్ట్ చేస్తాయి. అదేవిధంగా వెదర్ కండిషన్స్, వాతావరణానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది ప్రిడిక్ట్ చేస్తుంది, అంచనా వేస్తుంది. అండ్ పెస్ట్ అవుట్ బ్రేక్స్ అంటే చీడ పురుగుల వ్యాప్తి. చీడ పురుగులు ఉంటాయి కదా, అవుట్ బ్రేక్ అంటే దాని ప్రభావం ఏ విధంగా స్ప్రెడ్ అయ్యిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు మీద 2-3 ఉన్నాయి, ఇంకొక 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో అవి ఇంకా అవ్వచ్చు, మల్టిపుల్ అవుతాయి కదా, ఒకదాని నుంచి అవి రీప్రొడక్షన్ జరగడం వల్ల ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఆ పెస్ట్ అవుట్ బ్రేక్ని కూడా ఇది కనిపెట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి హెల్పింగ్ ఫార్మర్స్ ప్లాన్ బెటర్. అయితే ఇవన్నీ వెదర్ కండిషన్స్ తెలియడం ద్వారా, క్రాప్ ఈల్డ్ ఆల్రెడీ ముందే తెలియడం ద్వారా, అదేవిధంగా పెస్ట్ అవుట్ బ్రేక్స్ తెలియడం ద్వారా ఏంటంటే రైతు ఎవరైతే ఉన్నారో ఈ రైతు కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐకార్. ఓకే, ఐకార్ అదేవిధంగా ఇది ఒక సంస్థ, ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసరికి కిసాన్ సవిధా. ఈ రెండు ఏంటంటే ఏఐని యూజ్ చేసుకుంటాయి. దేనికి అని అంటే ఫర్ ఈల్డ్ ఫోర్కాస్టింగ్ ఇన్ ఇండియన్ క్రాప్స్. అంటే దిగుబడికి సంబంధించినటువంటి ఫోర్కాస్టింగ్ అంటే మీరు మీనింగ్ ఏంటంటే అంచనా. ఓకేనా, అంచనా. ఈ దిగుబడికి సంబంధించినటువంటి అంచనా వేస్తాయి. ఎక్కడ ఉన్నాయంటే ఇవి ఇండియాలో ఉన్నాయన్నమాట. ఈ ఐకార్ అదేవిధంగా కిసాన్ అనేటటువంటి కిసాన్ సవిధా, ఇవి సంస్థలు ఏంటంటే ఏఐని యూజ్ చేసుకొని దిగుబడికి సంబంధించినటువంటి అంచనా వేస్తూ ఉంటాయి. ఓకే, ఇండియన్ క్రాప్స్లో, భారతదేశ పంట పొలాలలో. 4th వన్, దట్ ఈజ్ ఆటోమేషన్ ఆఫ్ ఫార్మర్ ఆపరేషన్. ఏఐ డ్రివెన్ మిషనరీ లైక్ అటానమస్ ట్రాక్టర్స్ కానివ్వండి, రోబోటిక్ హార్వెస్టర్స్ కానివ్వండి, వీడింగ్ రోబోట్స్ ఏం చేస్తాయంటే రెడ్యూస్ లేబర్ అండ్ డిపెండెన్సీ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. అయితే ఈ మిషనరీ ఏదైతే ఉందో, మిషన్స్ అంటే ఏంటి, ట్రాక్టర్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మిషనరీ కింద వస్తాయి. చిన్న చిన్న రోబోట్స్ కానీ ఇవన్నీ కూడా మిషనరీ కింద వస్తాయి. ఈ మిషనరీలో ఏం యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినటువంటి మిషన్స్. వాటికి ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే అటానమస్ ట్రాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఆ ట్రాక్టర్స్ కానీ రోబోటిక్ హార్వెస్టర్ కోత కోస్తూ ఉంటాయి కదా, పంటని హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాయి, హార్వెస్టర్స్ ఉంటాయి కదా, అవి రోబోటిక్ హార్వెస్టర్ కానివ్వండి. వీడ్ రోబోట్స్ అంటే గడ్డిని తీసేస్తూ ఉంటాయి, కలుపు మొక్కలను పీకేయడానికి రోబోట్స్ ఉంటాయి. ఆ వీడ్ రోబోట్స్ కానీ ఏం చేస్తాయంటే రెడ్యూస్ లేబర్, అంటే లేబర్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఉంటారు కదా, వారి యొక్క అవసరతని తగ్గించేస్తుంది అనమాట. అంటే 100 మంది పనిచేసిన చోట మిషన్ ఒకటే పని చేసేసిద్ది అనమాట, అది కూడా తక్కువ టైంలో. లేబర్ డిపెండెన్సీ అంటే లేబర్ మీద ఆధారపడేటటువంటి అవసరం లేకుండా తగ్గించేసిద్ది అని చెప్తా ఉన్నాడు. అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్టీ అంటే పర్ఫెక్ట్నెస్, సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్, దట్ ఈజ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఏఐ మానిటర్ సాయిల్ హెల్త్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే భూమికి సంబంధించినటువంటి సాయిల్కి హెల్త్ ఉండడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. సాయిల్కి కూడా హెల్త్ ఉంటుంది, దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. వాటిని బట్టి మనం దాని యొక్క కండిషన్ ఏంటి, దాంట్లో పంట వేస్తే పండుద్దా లేదా అనేది మనకి క్లారిటీ వస్తుంది. సాయిల్ హెల్తీగా ఉంటే మనకి పంట అనేది బాగా పండిద్ది, లేకపోతే పంట అనేది అసలు పండదు మనకి. సో అర్థమైందా మిత్రులారా. సో అది సాయిల్ హెల్త్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాటర్ యూసేజ్ అంటే ఏ నేలకి ఎంత యూజ్ చేయాలో వాటరు, ఉన్న వాతావరణానికి. ఇప్పుడు ఎడారి ప్రాంతం ఉందనుకోండి మిత్రులారా, ఎడారి ప్రాంతంలో వాటర్ని ఏం చేయాలి, ఎక్కువగా యూజ్ చేయాలి. సో వేరేజ్ మనం మామూలుగా ఎప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటాయి, అక్కడ ఏంటంటే పెద్దగా వాటర్ అవసరం లేదు, ఎందుకంటే అందులో వాటర్ ఏంటంటే మనకు సాయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. అదేవిధంగా న్యూట్రియంట్స్ లెవెల్స్ అంటే మొక్కలో ఉన్నటువంటి, అదేవిధంగా సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లెవెల్స్ను కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ టు ఆప్టిమైజ్ ఫార్మర్స్ ఇన్పుట్ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో ఇవన్నీ మనకి ముందుగానే తెలియడం ద్వారా, అంటే సాయిల్ హెల్త్ ఏ విధంగా ఉంది, వాటర్ యూసేజ్ ఎలా చేయాలి, అదేవిధంగా న్యూట్రియంట్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా రైతుకి ఎప్పుడైతే తెలుస్తాయో, సో ఆ రైతు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి ఇన్పుట్ అంటే ఏంటి, మనం ఇచ్చేదే కదా ఇన్పుట్. ఓకేనా, ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఎంత అవసరం అవుతుందో అంతే ఇస్తాడు. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలి అవుతుంది, ఎంత ఆకలి అవుతుందో మీకు తెలిసిందనుకో, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టినప్పుడు మీ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకోటి ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ మీకు ఇచ్చినప్పుడు ఏమంటారు, నాకు ఎక్కువ వద్దురా, నేను ఆల్రెడీ తిన్నాను, నాకు కడుపు నిండిపోయింది, కొంచెం చాలు అని అంటావు. అంటే నీకు తెలుసు ఆల్రెడీ నువ్వు ఎంత తినగలవనే సామర్థ్యం అనేది నీకు ఆల్రెడీ తెలుసు, కాబట్టి నువ్వేమంటావు, నాకు చాలరా సరిపోయిద్ది అని అంటావు. అలానే రైతుకి కూడా ఆల్రెడీ సాయిల్లో ఉన్నటువంటి సాయిల్ లెవెల్, వాటర్ కండిషన్స్, న్యూట్రియంట్ లెవెల్ ఎప్పుడైతే తెలుస్తాయో దెన్ హీ అండర్స్టాండ్, ఓకే ఎంత అవసరం అనేది తెలిసిద్ది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తెలియలేదు అనుకోండి, రైతుకి ఏం చేస్తాడు, ఇంకా వేస్తానే ఉంటాడు ఎరువులు. అది అంతా ఏమైద్ది, ఏదైనా మొక్కైనా ఇంకోటైనా ఎంత కావాలో అంతవరకే తీసుకునేది. అర్థమవుతుందా? అవసరానికి మించి మనం ఇచ్చామంటే అది విషంగా మారిపోయింది మిత్రులారా. మీరు గమనించినట్లయితే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్ కూడా రాస్తారు అక్కడ, బట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ ఇంగ్లీష్లో ఆ కొటేషన్ గుర్తులేదు, కానీ దాని మీనింగ్ ఏందనేది నాకు గుర్తుంది. అది ఏంటంటే, ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ కూడా అవసరానికి మించి మనం ఉంటాయి కదా, మనకి ముక్కుకు పెడతారు ఆక్సిజన్ సిలిండర్స్, అవి ఎక్కువ తీసుకుంటే అది కూడా విషంగా మారిద్దని చెప్పేసి అక్కడ రాస్తారు. ఇది కూడా అంతే. సో ఎంత అవసరమైతే అంతనే ఇవ్వాలి. అది ఎప్పుడు తెలిసిద్ది, ఈ కండిషన్స్ అన్నీ మనకు తెలియాలి. రైతుకి ఎప్పుడైతే తెలిస్తే అప్పుడే కరెక్ట్గా ఇవ్వగలడు. ఓకేనా? సో దీని ద్వారా ఏంటంటే రెడ్యూస్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే మిత్రులారా, బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల జరుగుతున్నటువంటి బెనిఫిట్స్, లాభాలు ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ చూద్దాం మిత్రులారా. సో మిత్రులారా, మీరు చిన్న లైక్ కొట్టండి, సో దట్ ఏంటంటే జనాలకి ఇది రీచ్ అవుద్ది అనమాట ఎక్కువ. సో లైక్ సింబల్ కూడా సరిగ్గా వేయలేకపోయా, సారీ. సో ఓకేనా, మీరు లైక్ చేయండి, సెక్షన్ లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది మిత్రులారా. చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. సో అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేసాము, ఆ వర్క్ చేసినప్పుడు మనం పెట్టిన ఎఫర్ట్స్కి తగినట్టు రిజల్ట్ రాకపోతే మనం నెక్స్ట్ ఆ వీడియోస్ చేయాలన్నా ఆ పని చేయాలన్నా కూడా మనకి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉండదు. మీరు ఎప్పుడైతే లైక్ కొట్టి షేర్ చేస్తూ ఉంటారో, ఈ వీడియోస్ కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపించింది. సో చాలామంది పిల్లలు పాపం కామెంట్స్ పెడతా ఉన్నారు, చాలామంది కామెంట్స్ నెక్స్ట్ వీడియో పెట్టండి అనిపిస్తుంది. నాకేమో ఇక్కడ వ్యూస్ రావట్లేదు, ఇంకా నాకు చాలా బాధ వేస్తుంది. 50, 60, 70 అలా వస్తున్నాయి, కనీసం ఒక 300 అలా వచ్చినా సో మనం రెగ్యులర్గా క్లాస్ పెట్టవచ్చు. నేను ఆల్రెడీ అందుకని 2 days గ్యాప్ ఇచ్చాను అనమాట. అసలు ఏంటి వ్యూస్ రావట్లేదు, ఇట్లా పెట్టుకుంటా పోతే ఎట్లా అన్నట్టుగా. ఓకేనా? సో అట్లీస్ట్ ఈ యొక్క దీన్నన్నా కంప్లీట్ చేయాలి, ఈ యూనిట్ మళ్ళీ మధ్యలో ఆపడం అంత కరెక్ట్ కాదని మళ్ళీ స్పీడప్ చేసేసా. సో వచ్చేస్తే మీకు టెన్షన్ వద్దు. ఓకేనా? సో ఇప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ చూద్దాం. సో లిమిటేషన్స్ అంటే ఏంటంటే పరిమితులు. ఎలాంటి పరిమితులు ఉన్నాయి మనకి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి హై ఇనీషియల్ కాస్ట్. ఏఐ టెక్నాలజీ, అదేవిధంగా డ్రోన్స్ కానివ్వండి, ఏఐ టెక్నాలజీ కానివ్వండి, సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సెన్సార్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్. వీటన్నిటికీ కూడా ఒక పెద్ద మొత్తంలో మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా. అంతే కదా మిత్రులారా, ఒక డ్రోన్ కొనాలంటే దాదాపుగా 4-5 లక్షలు ఉంది. ఏది మన మందులు కొట్టేటటువంటి స్ప్రే చేసేటటువంటి డ్రోన్లు 4-5 లక్షలు ఉన్నాయి. సెన్సార్స్ ఉంటాయి, ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి. ఏఐ టెక్నాలజీ కానీ, రోబోటిక్స్ కానీ, ఇప్పుడు ఆ ట్రాక్టర్స్ ఉంటాయి, పెద్ద ట్రాక్టర్స్ కొనాలంటే అవి కోట్లల్లో ఉంటాయి. ఆటోమేటెడ్ ట్రాక్టర్స్ అని దాని పేరు కూడా ఏదో ఉంది, పోయిన క్వశ్చన్లో వచ్చింది, నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఓకేనా? ఈ ట్రాక్టర్స్ అన్నీ కూడా హై కాస్ట్లీ అనమాట. దీనికి ఏంటంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒకసారి పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే విచ్ మే నాట్ బీ అన్అఫోర్డబుల్ ఫర్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్. అయితే ఇప్పుడు స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అంటే ఎవరంటే మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉంటారో, అంటే సన్నకారు రైతులు అని అంటారు తెలుగులో, మీకు తెలిసే ఉంటుంది. మీరు ఒకవేళ గ్రామీణ ప్రాంతం నుంచి మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్లయితే సన్నకారు రైతులు అంటారంటే వాళ్ళకి 1-2 ఎకరాలు ఉంటాయి బేసిక్గా. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 10-20 ఎకరాలు ఉన్నోడు ఈజీగా ఒక డ్రోన్ కొనగలడు. 4-5 లక్షలు పెట్టడం పెద్ద మ్యాటరే కాదు వాడికి. మరి 1 లేకపోతే 2 లేకపోతే కౌలుకి వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా వీటిని కొనలేరు అనమాట. అది వీళ్ళు ఏంటంటే అన్అఫోర్డబుల్ అనమాట. ఈ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని అఫోర్డ్ చేయలేరు, కొనలేరు అని చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద హై ఇనీషియల్ కాస్ట్. సింపుల్గా మీరు రాయడమే, పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఏఐ టెక్నాలజీస్ ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, రోబోటిక్స్ ఉంటాయి. వీటన్నిటిని కొనాలంటే ఏంటంటే రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్, ఈ హై కాస్ట్ అవుతున్నాయని రాయండి. విచ్ మే
ఇది స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎఫర్ట్స్ చేయలేకపోతున్నారు అని రాయండి. ఓకేనా. నెక్స్ట్ డేటా డిపెండెన్సీ. సో ఏఐ సిస్టమ్స్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆఫ్ యాక్యురేట్. అయితే ఈ ఏఐ సిస్టమ్స్కి ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ యాక్యురేట్ అదేవిధంగా హై క్వాలిటీ డేటా అనేది అవసరం అవుతూ ఉంది. సో ఖచ్చితమైన అదేవిధంగా మంచి క్వాలిటీ డేటా ఏదైతే ఉందో అది అవసరం. సో ఇన్అడ్వకేట్ ఆర్ పూర్ క్వాలిటీ డేటా కెన్ లీడ్ టు ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్. అయితే మనం సరిపోనటువంటి అంటే ఇన్సఫిషియంట్ ఆర్ పూర్ క్వాలిటీ డేటా అంటే క్వాలిటీ లేనటువంటి డేటాని మనం ఎప్పుడైతే ఇచ్చి ఒక మిషన్ని డెవలప్ చేసామో ఆ మిషన్ ఏం చేసిద్దంటే ఆ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, అంచనా అనేది ఇన్కరెక్ట్ అంచనాలు వేస్తూ ఉంటుంది. అంతే కదా, మనం మంచి డేటా ఇచ్చాము, పర్ఫెక్ట్గా స్టడీ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ప్రిడిక్షన్ అంటే అంచనా పర్ఫెక్ట్గా వేస్తుంది. నువ్వు సగం డేటా ఇస్తే దానికే అదే కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తుంది అంటే ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్ చేయడం వల్ల ఏంటి, ఒక పంటకి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చరే తీసుకున్నాము. ఒక పంటకి ఒక డిసీజ్ వచ్చింది. ఓకే, ఆ డిసీజ్ ఏదో వచ్చింది, ఆ డిసీజ్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలి. అంటే వచ్చింది ఒకటి, అది చెప్పింది ఒకటి. అయితే ఏమైంది, రైతు తీసుకొచ్చి గడ్డి మందు కొట్టాడు అనుకోండి, పంటకి ఏమవుద్ది, మొత్తం కూడా పంట అంతా కూడా నాశనం అయిపోయింది, చచ్చిపోయింది. అది దేనికి జరిగింది అంటే ప్రిడిక్ట్ చేయాల్సింది అక్కడ వచ్చిన డిసీజ్ ఒకటి, ఇది ప్రిడిక్ట్ చేసింది అంచనా వేసింది ఒకటి, చివరికి పంట అంతా కూడా నాశనం అయిపోయింది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఎక్స్పర్టైజ్. ఫార్మర్స్ నీడ్ ట్రైనింగ్ టు ఆపరేట్ ఆల్ టూల్స్. అయితే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ని యూజ్ చేయాలి అని అంటే ట్రైనింగ్ అనేది అవసరం ఖచ్చితంగా. మనకే ఫార్మర్స్గానే కాదు, ఎవరికైనా కూడా ఈ టూల్స్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది అవసరం అని చెప్తా ఉన్నాడు. అండ్ ఇంటర్ప్రెడిక్ట్ రిజల్ట్స్ ఎఫెక్టివ్లీ. అంటే రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ని వివరించగలిగేటట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? ఫార్మర్స్ నీడ్ ట్రైనింగ్ టు ఆపరేట్ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్ని ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా రైతులకి ట్రైనింగ్ అనేది అవసరం అని చెప్తా ఉంటారు. అదేవిధంగా ఈ వచ్చినటువంటి రిజల్ట్స్ని ఎఫెక్టివ్గా సమర్థవంతంగా వివరించగలగాలి. ఈ రెండు సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే విచ్ మే లీడ్స్ టు బ్యారియర్ ఇన్ ద రూరల్ ఏరియా. ఇది ఏం జరుగుతుందంటే రూరల్ ఏరియా అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఏవైతే ఉందో ఇది ఒక బ్యారియర్, ఒక అడ్డంకిగా నిలిచిపోయింది. అర్థమవుతుందా మిత్రులారా? సో ఓకేనా, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో ఫోర్త్ పాయింట్, ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్. కంబైనింగ్ ఏఐ విత్ ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అండ్ లెగసీ ఎక్విప్మెంట్ కెన్ బి కాంప్లెక్స్. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంబైన్ అంటే మిక్స్ అంటే రెండింటిని కలపడం అనేది అండ్ లెగసీ ఎక్విప్మెంట్ అంటే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో పాతకాలం నుంచి యూజ్ చేస్తున్నటువంటి లెగసీ ఎక్విప్మెంట్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవనేది ఏంటంటే కాంప్లెక్స్ అంట, కష్టం అని చెప్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అర్థమైంది కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటే మనం రైతులు అనేవాళ్ళు ఒక రకంగా వెళ్తూ ఉంటారు, ఇదిగో ఈ ప్రాసెస్ చేయాలి, దీని తర్వాత ఇది ఈ పనులు చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, నాగలని ఇక రకరకాలు ఉంటాయి మిత్రులారా. ఇన్ని వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఉన్న ఏఐ సిస్టమ్ని మనం కంబైన్ చేయాలంటే కూడా ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అని చెప్తా ఉన్నాడు. ఓకే, దెన్ వీ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్. సో ఏఐ అడాప్షన్స్ రిక్వైర్స్ స్టేబుల్ ఎలక్ట్రిసిటీ. ఏఐ అడాప్షన్ రిక్వైర్స్ స్టేబుల్ ఎలక్ట్రిసిటీ. అయితే ఒక స్థిరమైనటువంటి విద్యుత్ అనేది అవసరం, అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మనకి అవసరం, అదేవిధంగా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్, దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే కొన్ని ఫెసిలిటీస్ కూడా అవసరం అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే విచ్ మే లీడ్ టు ల్యాక్ ఇన్ రిమోట్ ఏరియాస్ అంటే సుదూర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా
ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాలలో ఇవన్నీ కూడా ఉండవు. స్టేబుల్ ఎలక్ట్రిసిటీ కొన్ని గ్రామాలలో కనీసం ప్రజలు బ్రతకడానికి కూడా ఎలక్ట్రిసిటీ ఉండనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ అసలు వాళ్ళు వాడుకోవడానికి మొబైల్స్ ఫోన్లలో వాడుకోవడానికే సరిగ్గా సిగ్నల్స్ ఉండవు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకేం తీసుకొస్తామని చెప్తా ఉన్నాడు. మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండవు. రిమోట్ ఏరియాస్ అంటే సుదూర ప్రాంతాలు అని అర్థం. ఓకే, సో ఇక్కడతో 5th క్వశ్చన్ అయిపోయింది మిత్రులారా సక్సెస్ఫుల్గా. మనం నెక్స్ట్ 6th క్వశ్చన్లోకి వెళ్దాం. సో 6th క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా లైక్ కొట్టకపోతే దయచేసి లైక్ కొట్టండి మిత్రులారా. నేను ఎందుకు ఇంతగానో అడుగుతున్నానో మీరు అర్థం చేసుకోండి. కనీసం 100 మంది చూస్తే ఆ 100 మందిలో కనీసం 50 మంది లైక్లు కొట్టినా కూడా మీరు లైక్లు కొట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అంతే కదా, ఒక చిన్న బటన్ నొక్కడమే కదా. సో నెక్స్ట్ 6th దాంట్లోకి వెళ్దాం. డిస్కస్ ద పొటెన్షియల్. చూడండి, ఒక క్వశ్చన్కి 25 minutes పట్టింది. సరే, ఒక 3 minutes ఇంట్రడక్షన్కి పోయింది అనుకున్నా కూడా ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే నేనైతే ల్యాగ్ చేయట్లేదు మిత్రులారా. నేనేమన్నా ఒకవేళ ల్యాగ్ చేస్తున్నట్టు అనిపిస్తే మీరు కింద కామెంట్ చెప్పండి. ల్యాగ్ చేయడం అంటే ఏంటంటే చెప్పింది చెప్పడం, సాగదీయడం, అట్లా చేస్తే దాన్ని ల్యాగ్ చేయడం అని అంటారు. నేనైతే అట్లా ఏం చేయట్లేదు అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో డిస్కస్ ద పొటెన్షియల్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల జరిగేటటువంటి ఉన్నటువంటి ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఏంటి, అదేవిధంగా పొటెన్షియల్ ఎథికల్ ఇవన్నిటిని కూడా డిస్కస్ చేయమని చెప్తా ఉన్నాడు మిత్రులారా. సో మనం చూద్దాం ఆన్సర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే విపరీతంగా ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్తో కలిసిపోతూ ఉంది, ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అది దేనికంటే టు ఎన్హాన్స్ లెర్నింగ్ నేర్చుకునేటటువంటి ప్రక్రియని మెరుగుపరచడానికి, అదేవిధంగా పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే పర్సనల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, వ్యక్తిగత ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమంటాం, వ్యక్తిగత. ఈ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఈ అడ్మినిస్ట్రేటివ్ అంటే ఏంటంటే నిర్వహణ అంటాం కదా, ఏదైనా ఒక దాన్ని నిర్వహణ చేయడం, నిర్వాహకులు, అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ అంటే ఏంటి మీనింగ్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే నిర్వాహకులు అనమాట. ఎఫిషియన్సీ అంటే పర్ఫెక్ట్గా చేయడం. హవెవర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ రైజెస్ సెవరల్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ దట్ నీడ్ కేర్ఫుల్ కన్సిడరైజేషన్. సో ఇవన్నిటి వల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకోవడం వల్ల ఇది ఏంటంటే లెర్నింగ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది, అదేవిధంగా పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. బట్ ఎట్ ఎ సేమ్ టైమ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ రైజెస్ సెవరల్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ దట్ నీడ్స్ కేర్ఫుల్ కన్సిడరైజేషన్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని సెవరల్ ఎథికల్, అదేవిధంగా ప్రాక్టికల్ ఛాలెంజెస్, ఓకే, పరిమితులు కూడా, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అని చెప్తా ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ అర్థమైంది. సో నెక్స్ట్ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎథికల్ ఛాలెంజెస్. సో ఎథికల్ ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడానికి? ఎథికల్ ఛాలెంజెస్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో ఏఐ సిస్టమ్ కలెక్ట్ అండ్ అనలైజ్ సెన్సిటివ్ స్టూడెంట్ డేటా ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్, బిహేవియర్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో స్టూడెంట్ యొక్క సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంది, సేకరిస్తూ ఉంది, అదేవిధంగా విశ్లేషిస్తూ ఉంది, ఇట్ మీన్స్ స్టడీ చేస్తూ ఉంది. సో ఆ పర్సనల్ సెన్సిటివ్ డేటా ఏంటి అని మనం చూసినట్లయితే పర్ఫార్మెన్స్, అతని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ పర్టికులర్ స్కూల్ ఆర్ కాలేజ్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, అదేవిధంగా బిహేవియర్, తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదేవిధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్, తన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ మిస్యూజ్ ఆర్ బ్రీచెస్. మిస్యూజ్ అంటే మీకు తెలుసు, బ్రీచెస్ అంటే ఏంటంటే ఉల్లంఘనలు,
సో ఈ మిస్యూజ్ ఆర్ బ్రీచెస్ ఏం జరుగుతుంది అంటే ఆఫ్ దిస్ డేటా, ఈ డేటాని మిస్యూజ్ చేసిన బ్రీచెస్ చేసిన ఏం జరుగుతుంది అంటే కెన్ వైలేట్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెంటియాలిటీ. ఈ ప్రైవసీని అతని యొక్క ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ప్రైవసీకి మనం భంగం కలిగించినట్టు అవుతుంది. అదేవిధంగా కాన్ఫిడెంటియాలిటీ అంటే ఏంటంటే మీకు ఈ మీనింగ్ రాస్తా ఇక్కడ చూడండి. గోప్యత అంటే అంటాం కదా, మనం గోప్యంగా ఉంచాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి చెప్పేస్తున్నాం అంటాం కదా. సో దట్ ఈస్ ద కాన్ఫిడెంటియాలిటీ. ఓకే, సో ఇది మిస్యూజ్ ఆర్ బ్రీచెస్ ఆఫ్ దిస్ డేటా కెన్ వైలేట్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెంటియాలిటీ. సో నెక్స్ట్ సెకండ్ వన్, దట్ ఈస్ ద బయాస్ అండ్ ఫెయిర్నెస్. Bias and fairness. AI algorithms may reflect bias present in training data. సో ఈ ఏఐ అల్గారిథమ్స్ ఏమైతే అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ట్రైన్ చేసినటువంటి మిషన్లో బయాస్డ్ డేటా అనేది ప్రజెంట్ అయి ఉందనుకోండి, ఓకేనా. ట్రైన్ చేసినటువంటి డేటాని బయాస్డ్ డేటా అంటే పక్షపాతం చూపించే విధంగా దాన్ని మనం తయారు చేసాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అదేంటంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు రిఫ్లెక్ట్ బయాసెస్ ప్రజెంట్ ఇన్ ద ట్రైన్డ్ డేటా లీడింగ్ టు అన్ఫెయిర్ ఎవల్యూషన్. అదేవిధంగా డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఇదేంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని డిస్క్రిమినేట్ చేసినట్టుగా అయిపోయింది అనమాట. అంతే కదా, పక్షపాతం అనేది ఉండకూడదు. అందరి విద్యార్థులందరినీ కూడా ఈ సమాజంలో సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి వ్యక్తులకు ఉంది. ఎప్పుడైతే ఈ ట్రైన్ చేసినటువంటి డేటాలోనే మనం బయాస్డ్గా డేటాని ఇచ్చి ట్రైన్ చేసామంటే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు రిఫ్లెక్ట్ బయాస్డ్ ప్రజెంట్ ఇన్ ద ట్రైన్డ్ డేటా లీడింగ్ టు అన్ఫెయిర్ ఎవల్యూషన్ అండ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ మనం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ పాయింట్. ప్రెడిక్టింగ్ గ్రేడింగ్ ఆర్ అడ్మిషన్ రికమెండేషన్ మే ఫేవర్ స్టూడెంట్స్ ఫర్ సర్టెన్ బ్యాక్గ్రౌండ్స్. సో గ్రేడింగ్ అంటే మీకు తెలుసు, ప్రెడిక్టివ్ అంటే ఏంటంటే అంచనా, గ్రేడింగ్ని అంచనా వేయటం, లేదా అడ్మిషన్ రికమెండేషన్స్ అంటే ఇప్పుడు కాలేజీలలో అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని రికమెండ్ చేస్తూ అడ్మిషన్స్ ఇవ్వడం. ఏం జరుగుతుందంటే మే ఫేవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ సర్టెన్ బ్యాక్గ్రౌండ్స్. అయితే అంటే ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు ఫేవర్గా అయిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. అందరు విద్యార్థుల్ని యాజ్ పర్ ద మెరిట్ అనే విధంగా మెరిట్ విధానంగా ఇవ్వాలి తప్పించి మనం ఆ పర్టికులర్ సిస్టంలో అలా మనం క్రియేట్ చేసి ఒక కేటగిరీ సంబంధించినటువంటి విద్యార్థులకి మనం అడ్మిషన్స్ని రికమెండ్ చేయడం కానీ గ్రేడింగ్ని అంచనా వేయడం కానీ ఇవన్నీ కూడా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకే, అది బయాస్ అండ్ ఫెయిర్నెస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. Decision made by AI systems such as automated grading or personalized recommendations may lack transparency, making it difficult to hold the system accountable. అయితే డిసిషన్స్ మేడ్ బై ఏఐ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నిర్ణయాలు ఏంటంటే సచ్ యాజ్ ఆటోమేటెడ్ గ్రేడింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా గ్రేడింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఏఐ సిస్టమ్సే ఇస్తూ ఉంటాయి. మనం రాసిన ఎగ్జామ్ పేపర్లు అవన్నీ దానికి ఇస్తే ఓఎంఆర్ షీట్ ద్వారా ఇంకో రకంగా ఇస్తే అదేంటంటే ఆటోమేటిక్ గ్రేడింగ్ ఇస్తుంది. అదేవిధంగా పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే వీటిలలో ఏంటంటే మే ల్యాక్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఈ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే లేదో మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు హోల్డ్ ద సిస్టమ్ అకౌంటబుల్. అయితే ఈ మిషనరీని మనం అకౌంటబుల్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మనం చెప్పలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ తప్పు చేసింది, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి అని మనం ఎట్లా చెప్పగలుగుతాం, అది మిషన్. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అకౌంటబిలిటీ అండ్ అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్నాడు ఇది.
సో మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు హోల్డ్ ద సిస్టమ్ అకౌంటబుల్, అంటే సిస్టాన్ని అకౌంటబుల్గా చేయడం అనేది చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ దట్ ఈస్ డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ. ఓవర్ రిలయన్స్ ఆన్ ఏఐ కుడ్ రెడ్యూస్ ద హ్యూమన్ ఓవర్సైట్ ఇన్ క్రిటికల్ ఎడ్యుకేషనల్ డిసిషన్స్. అయితే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఓవర్గా డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మానవుని యొక్క పర్యవేక్షణ, హ్యూమన్ ఓవర్సైట్ ఏంటంటే రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. మానవుని యొక్క పర్యవేక్షణ తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా దేంట్లో అంటే క్రిటికల్ ఎడ్యుకేషనల్ డిసిషన్స్, అంటే ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట హ్యూమన్ యొక్క ఓవర్సైట్ అనేది. అదేవిధంగా అండర్ వాల్యూ టీచర్ జడ్జ్మెంట్. అయితే టీచర్ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం తక్కువ విలువగాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఈ ఏఐని నమ్ముతామో. సో అది చెప్తుంది అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ ఛాలెంజెస్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, హై ఇంప్లిమెంటేషన్ కాస్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. డెవలపింగ్, ఇంటిగ్రేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఏఐ సిస్టమ్స్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్. దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ఇంటిగ్రేటింగ్ చేయాలన్నా, అదేవిధంగా మెయింటైన్ చేయాలన్నా కూడా దీనికి సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ రిసోర్స్ అనేది అవసరం, విచ్ మే నాట్ ఫిజిబుల్ ఫర్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. అన్ని సంస్థలకి కూడా ఇది ఫిజిబుల్ అంటే ఏంటంటే సాధ్యం కానిది, సాధ్యం అని రాసుకోండి దీనికి మీనింగ్. సాధ్యం అవ్వదు అనమాట, నాట్ ఫిజిబుల్ అన్నాడు. ఫర్ ఆల్ ఇన్స్టిట్యూషన్, అందరికీ కూడా ఇది కరెక్ట్ సాధ్యం అవ్వదు. అంతే కదా, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి. వాడి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాడు ఇంప్లిమెంట్ చేయగలడు, వీడి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వీడు చేయలేడు. అది టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ ట్రైనింగ్. టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ నీడ్స్ ట్రైనింగ్ టు యూజ్ ఏఐ టూల్స్ ఎఫెక్టివ్లీ. ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్కి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్స్, నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే ట్రైనింగ్ అవసరం. దేనికి? ఏఐ టూల్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలంటే వాళ్ళకి ట్రైనింగ్ అవసరం అని చెప్తా ఉన్నాడు. ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ కెన్ హైడర్ ప్రాపర్ అడాప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్పర్టైజ్ అనేది మనకు లేకపోతే ఏమైందంటే దీన్ని ప్రాపర్గా అడాప్ట్ చేసుకోవడం కోసం ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మే హ్యావ్ లెగసీ సిస్టమ్స్, అంటే ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి సిస్టమ్స్ ఉంటాయి దట్ ఆర్ డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్ విత్ ఏఐ ప్లాట్ఫామ్స్. ఆ లెగసీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఏఐతో ఇంటిగ్రేట్ అవ్వాలి అని అంటే ఇట్స్ డిఫికల్ట్ అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఈ ఏఐ ప్లాట్ఫామ్స్తో ఈ లెగసీ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ అవ్వాలంటే అది డిఫికల్ట్ అంటా ఉన్నాడు. ఫోర్త్ పాయింట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్. ఏఐ రిక్వైర్స్ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, computing resources and technical support which may be lacking in some schools and colleges. ఈ ఏఐ రిక్వైర్స్ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. ఓకే, అదేవిధంగా కంప్యూటింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి, హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ రకరకాలు ఉంటాయి కదా, ఆ కంప్యూటింగ్ రిసోర్సెస్ కూడా అవసరం. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం, విచ్ మే లీడ్ టు ల్యాకింగ్ ఇన్ సమ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇవన్నీ స్కూల్స్లలో, కాలేజెస్లో ఉండవు ఇవన్నీ కూడా. ఓకేనా, అది ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, కంప్యూటర్ రిసోర్స్ కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఉండవని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, రెసిస్టెన్స్ టు చేంజ్. టీచర్స్, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మే రెసిస్ట్ అడాప్టింగ్ ఏఐ. దీన్ని ఏంటంటే టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. ఎందుకంటే డ్యూ టు ఫియర్ ఆఫ్ జాబ్ డిస్ప్లేస్మెంట్ అండ్ అన్ఫెమిలియర్ విత్ టెక్నాలజీ. సో ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి, అదేవిధంగా అన్ఫెమిలియర్ విత్ ద టెక్నాలజీ, ఈ టెక్నాలజీతో పరిచయం లేకపోవడం వల్ల కూడా ఒకటి జాబులు డిస్ప్లేస్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి, నెక్స్ట్ ఈ టెక్నాలజీలో అంతా పరిచయం లేకపోవడం వల్ల ఏంటంటే టీచర్స్, స్టూడెంట్స్, స్టాఫ్ వీళ్ళు ఏంటంటే ఏఐని అడాప్ట్ చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నారు. సో ఇక్కడతో 6th క్వశ్చన్ కూడా అయిపోయింది మిత్రులారా.
సో ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తున్నా. సో కొన్ని విషయాలు మాట్లాడదాం మనం, మీకు తెలిసిందే. సో మిత్రులారా, నేను 2 రోజులు గ్యాప్ ఇచ్చినట్టున్నా, 2 days. ఎందుకు అని మీరు అనుకుంటున్నారంటే, మీరు అనుకున్నది కరెక్టే. వ్యూస్ లేవు, నో వ్యూస్. దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి ఈ ప్లేలిస్ట్ ఉంది కదా, ఏఐ క్లాసెస్ ప్లేలిస్ట్ ఉంది కదా, దీన్ని మీరందరూ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళే కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోస్ ఇవి అవసరం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు క్లాసులు అందాలి అంటే, నాకు ఇంట్రెస్టింగ్గా నేను చెప్పాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఈ ప్లేలిస్ట్ దగ్గర మనకి నేను చూపిస్తూ ఉండండి, లైవ్లో చూపిస్తూ ఉండండి, ఇదంతా కాదులే కానివ్వండి. సో మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తుంది మన యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ షార్ట్స్, ఇది లైవ్, ఇది ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో చూడండి, ఏఐ క్లాసెస్ ఫర్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్ అని చెప్తే ఇక్కడ మొత్తం ఉన్నాయి. చూడండి, ఇక్కడ దాదాపు 235 మంది ఇప్పుడు దాకా చూశారు. సో ఇవన్నీ కూడా పెట్టాను అనమాట. సో 12 క్లాసులు. ఇదిగో ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ ప్లేస్లో షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ మీద నొక్కితే ఇక్కడ మీకు వస్తాయి. ఇక్కడ ఈ వాట్సాప్ మీద నొక్కేసి మీరు స్టేటస్ పెట్టండి. సో మిత్రులారా, షేర్ బటన్ ఉంది కదా, దాని మీద నొక్కేసి మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టారనుకోండి, సో అది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారు. మీరు పెట్టండి, అక్కడ మీరు ఏదైనా రాయండి, ఏఐ క్లాసెస్ ఫర్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్ అని చెప్తే ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారు. సో ఇదేం పనికి మాలిన వీడియో ఏం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అందరికీ పనికొచ్చే వీడియోలే. కాబట్టి మీరు ఎప్పుడైతే అలా స్టేటస్ పెడతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ పెట్టారనుకోండి, ఒక 10 మెంబర్స్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరిది ఒక 100 మంది చూస్తారనుకోండి, 100 × 10 ఎంత? 1000. ఈ 1000 మంది చూస్తారు ఏఐ క్లాస్, అంటే ఇన్ ద సెన్స్ అంటే మీ స్టేటస్ చూస్తారు. ఆ స్టేటస్లో నుంచి ఏంటంటే 100 మందిలో, సో ఆ 1000 మందిలో కనీసం ఒక 200 మంది క్లిక్ చేసి చూసినా కూడా వ్యూస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఎందుకు రెగ్యులర్ నేను పెట్టలేకపోతున్నానంటే, వ్యూస్ లేకపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను, అంతే కదా. మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి చేసిన వీడియోకి 20-30 వ్యూస్ వస్తే ఏం చెప్పబుద్ధి అయింది క్లాసెస్. కొంచెం అంటే నిజంగా ఇందులో వీడియోలలో దమ్ము లేదా చూడట్లేదంటే అది కాదు, కరెక్ట్ రీచ్ అవ్వట్లేదు, వీడియోస్ స్టూడెంట్ దాకా రీచ్ అవ్వట్లా. ఓకేనా? నా వీడియోస్ అన్నీ కూడా వర్తే. నేను చేసినటువంటి అసలు మంచి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్, మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని, డిఫరెంట్ కోర్సెస్ చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. అసలు అట్లాంటి కంటెంట్లు మనకి యూట్యూబ్లో అసలు సరిగ్గా దొరకవు. నేను అట్లాంటి కంటెంట్ కూడా చేసిన. బట్ ఏంటంటే నాది నేను ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఏంటంటే మనకెంత ఇప్పుడు 3K వచ్చినట్టున్నారు సబ్స్క్రైబర్లు. బై గాడ్ గ్రేస్, మీకు చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ 3K వచ్చింది. నేను మొన్నటి నుంచి అడుగుతా ఉన్నా, మీరు చాలా థ్యాంక్స్, మీరు చాలామంది రెస్పాండ్ అయ్యి కొంచెం సబ్స్క్రైబులు చేయని వాళ్ళు చేస్తూ ఉన్నారు. 3K వచ్చింది. సో నేను దానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఓకే, మనం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. మనకేం 1,00,000 మంది సబ్స్క్రైబర్లు, ఒక 10,000 మంది సబ్స్క్రైబర్ లేరు. ఎందుకంటే మన వీడియో పెట్టగానే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మన సబ్స్క్రైబర్లను బట్టే రీచ్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొంచెం నా కోసం మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. స్టేటస్ పెడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్లేలిస్ట్ అంటే రోజు పెట్టండి, మీకు కుదిరినప్పుడల్లా స్టేటస్ పెడతా ఉంటే ఏంటంటే వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. దెన్ నేనేంటంటే నేను తలుచుకుంటే అసలు నాకు పెద్ద మ్యాటరే కాదు. నేను ఒక యూనిట్ని ఒక రోజులో చెప్పే సామర్థ్యం, దమ్ము నా దగ్గర ఉంది. ఓకే, నాకేంటంటే మెయిన్ నాకనే కాదు, ఎవరికైనా కూడా మిత్రులారా, ఎవరికైనా కూడా ఒకటి, మనం చేస్తున్న పనికి బూస్టింగ్ రావాలా, దానికి ప్రోత్సాహం లభించాలా. ప్రోత్సాహం లభించలేకపోతే ఎవరైనా కూడా మనం పని చేయలేము, అంతే కదా. మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు పక్క నుండి మోటివేషన్ ఇస్తూ ఉన్నారనుకోండి, దానివల్ల బెనిఫిట్ పొందేవాళ్ళు కానీ, లేకపోతే మన అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుడు ఏం చేస్తాం, మనం వర్క్ని ఇంకా సమర్థవంతంగా చేస్తాం. ప్రోత్సాహం దొరకలేదు, చూసి కూడా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అందరికి ఉపయోగపడతానే, ఎంతో కొంత ఉపయోగపడకుండా ఉండట్లేదు అనేది నేను ఉండట్లా. ఉపయోగపడకపోతే వ్యూస్ కూడా రావు అసలు, నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా మిత్రులారా, దయచేసి కొంచెం స్టేటస్లు పెట్టండి, నాతో కలిసి ప్రయాణం చేయండి. నెక్స్ట్ వచ్చే సెమిస్టర్కి కూడా ఏఐ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సెమ్ 1 ఉంది కదా, సెమ్ 2కి కూడా సెమిస్టర్ ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ క్లాసెస్ అన్ని చెప్పేస్తా కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఈ క్లాసెస్ అన్ని పనికి వస్తే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ సెమిస్టర్ కూడా. ఇప్పుడు ఇవాళతో అయిపోయేది కాదు ఇది. ఇంకో విషయం ఏంటో తెలుసా, మన ఛానల్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, కెరియర్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత అయ్యే వరకు కూడా మన ఛానల్ ఏదో విధంగా ఉపయోగపడుద్ది. అంటే మొత్తం అల్టిమేట్గా నా ఛానలే ఉంటుంది, ఇంకా నేనే మొత్తం మిమ్మల్ని గైడ్ చేస్తాను చెప్పను. కానీ
నా మైండ్ సెట్ ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉంటాను నేను. అంటే ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ వన్ సబ్జెక్ట్. ఒక సింగిల్ సబ్జెక్ట్ని నేను రిస్ట్రిక్ట్ అయిపోను, మల్టిపుల్ సబ్జెక్టుల్లోకి వెళ్తూ ఉంటా. అది నాకు ఇష్టం. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఇంకో దాని గురించి చెప్పాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా చాలామందికి కొంచెం కొత్తగా ఉంటాయి. చూడండి, ఇది ఇంట్రెస్ట్ లేకుండా ఇవన్నీ నేను టీచ్ చేయాలంటే చేయలేను కదా. ఇదంతా చూడండి, ఒక కొత్త సబ్జెక్టు మనం టీచ్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, అన్ని రకాలుగా వస్తూ ఉంటుందని నేను వచ్చేసాను. వాస్తవం చెప్పాలంటే నాకు ఈ యొక్క సబ్జెక్ట్తో నాకు అసలు మీకు ఈ క్లాసెస్ ఈ పర్టికులర్ ఫస్ట్ డిగ్రీకి చెప్పడమే నాకు అనుభవం. ఇంతకుముందు గతంలో జీరో అనుభవం. అర్థమవుతుందా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా రకరకాల సబ్జెక్టుల మీద అవగాహన ఉంది కాబట్టి ఆ టెర్మినాలజీ ఇదంతా నాకు చాలా ఈజీగా అనిపించింది కాబట్టి అట్లా టీచ్ చేయగలుగుతున్నా. బట్ నా గతంలో జీరో నాలెడ్జ్ అబౌట్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్. ప్రతి పదాన్ని కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు మల్టిపుల్ సబ్జెక్టులో అంటే విశ్లేషణ చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను చేసే స్టడీ అంతా కూడా, నేను ఎటు వెళ్ళినా ఏది చేసినా కూడా మేము వీడియోల రూపంలో పెడతా. కాబట్టి ఒక ఏఐ పేపర్ కోసమే కాదు, లేకపోతే ఒక డిగ్రీ కోసమే కాదు. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగపడిద్దని నేను చెప్తా ఉన్నాను మిత్రులారా. అది సో స్టేటస్ పెట్టడం మర్చిపోవద్దు. మీ వంతుకు మీరు చేయండి, ఒక లైక్ కొట్టండి, ఒక స్టేటస్ పెట్టండి. ఏఐ క్లాసెస్ వినండి, బాగున్నాయి క్లాసెస్ అని ఒక చిన్న కింద డిస్క్రిప్షన్ రాసి పెట్టండి. మనం ఎన్నెన్నో షేర్ చేస్తూ ఉంటాం. సో మనకు ఉపయోగపడేది షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రులారా. నెక్స్ట్ క్లాస్ వెంటనే చెప్పేస్తా. ఓకే.